ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 18, 19, 20, 21 ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు మా జీవితాన్ని నాశనం చేయడానికి వస్తున్నారు అనేది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఈ మకర రాశి వారు ఎంతైతే చెడు చేయబోతున్నారో వాళ్ళ నుంచే మీకు మంచి అనేది జరగబోతుందన్నమాట. అలాగే వారి నుంచి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ మేం చెప్పిన విధంగా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఆదాయం 8, వ్యాయం 14, రాజయోగం 4, అవమానం 5. అంటే ఆదాయం ఎంత ఉందో దానికి డబల్ ఖర్చు అనేది ఉంటుందన్నమాట. అందుకని మీరు ఈ విషయంలో సంతోషపడాల్సిందే కానీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖర్చు అవుతుంది కదా అంటే ఏదో అనుకుంటారేమో, శుభవార్తల వల్లే ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నుండి అంటే ఏప్రిల్ 18, 19, 20, 20 తారీఖు నుండి మీ జాతకం అనేది మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఈ ఏప్రిల్ 18 తర్వాత నుండి కూడా 100 కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు. అంతటి శుభవార్త అనేది మీరు వినబోతున్నారనమాట. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు తీరబోతున్నాయి. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరం, ఈ నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎన్నో చేశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. మీరు మాత్రం భయపడవద్దు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ ఏప్రిల్ 18వ తేదీ నుండి కూడా అన్నీ మంచే జరగబోతున్నాయి. మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఏదైనా పని స్టార్ట్ చేసే ముందల మీరు ఆ పని అనేది కాబట్టి పూర్తయిపోతుంది. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి మకర రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుందన్నమాట. మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. అంటే మీకు కుదిరితేనే, లేదంటే లేదు, లేదంటే మనసులో ఒక దేవుని నమ్ముకొని స్మరించుకున్నా సరిపోతుంది. లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండండి. లేదా మీ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళి ఆయనకి పూజ చేయించండి, అర్చనలు చేయించండి. అంతా మంచి జరుగుతుంది. మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు. మీరు మీ నుంచి దూరమైపోయి అంటే ఏదో కాదండి, ఎవరైతే మీ నుంచి చెడుగా ఆలోచిస్తున్నారో, చెడు ప్రభావం చూస్తున్నారో అలాంటివన్నీ మీ నుండి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాల్ని సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి చేతులను జోడించబోతున్నారు. వారు ఎవరు, మీరు వారి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని
ఎవరు ఏదో ఏం చేశారో వారి నుండి మీరు ఎలా తప్పించుకోవాలనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఏ విధంగా నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అసలు రానివ్వకూడదు. ఒకవేళ మీకు సహాయం చెయ్యాలి అనిపిస్తే, హెల్ప్ అనేది చెయ్యాలి అనిపిస్తే మాత్రం మీరు డబ్బు వరకు సహాయం చేయండి. అంతేకాని జాలికి పోయి వాళ్ళని మీ దగ్గరకు మాత్రం తీసుకోవద్దు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. ఎటువంటి హెల్ప్ అంటే డబ్బు పరంగా చేయొచ్చు. అంటే వాళ్ళని మీ దగ్గరికి తీసుకొని మాత్రం కూర్చోవద్దు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే వాళ్ళు ఎటు నుంచి వస్తారు? ఏ వైపు నుంచి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారో అనేది కూడా పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు అసలు మన బంధువులనా, లేకపోతే స్నేహితుల్లోనా, లేకపోతే తోబుట్టువులా, లేదా ఉద్యోగం చేసే చోటనా అనేది మీరు తెలుసుకోబోతారు. అలాగే మీ జీవితంలో ఈ ఏప్రిల్ 18, 19, 20, 21 తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి? గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరంలో ఏప్రిల్ 18 తేదీ నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాలు కూడా మీకు తెలుస్తాయన్నమాట. అలాగే ఆ వ్యక్తులు ఎవరు, ఎటు నుంచి వస్తారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారనమాట. అంటే మీరే బయటపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ మకర రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు. ఇంకా మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా మాట్లాడారో వారందరికీ కూడా ఒక సమయం అనేది వచ్చేసింది. ఇలా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారన్నమాట. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ మకర రాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. రాబోయే ఈ 4 రోజులు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వార్త అయితే వినబోతున్నారన్నమాట. అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే మకర రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారన్నమాట. అయినా కూడా మీరు జాగ్రత్తలు అనేవి చాలా ఖచ్చితంగా తీసుకోవాలి. కాకపోతే మీలో ఉన్న ఒక్క బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండండి. మీ పనులు చకచకా చేసుకోవాలి. లేదంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులంటే అవే జరిగిపోతాయి అని మాత్రం మీరు ఎప్పుడూ కూడా అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారన్నమాట. అందువలన మీరు లేజినెస్ని, బద్ధకాన్ని వదిలిపెడితే చాలా మంచిది. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కన వాళ్ళు కావచ్చు, లేదా మీరు ఆఫీస్ చేసే చోట కావచ్చు, మీ వ్యాపారస్తుల భాగంగా కావచ్చు.
ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్‌లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీరు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అంటే మీరు డబ్బులు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మేము ఈ ఇబ్బందిలో ఉన్నాము అని చెప్పేసి ఇవ్వకుండా ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. మీరు ప్రతి చోట మీరు అడిగినప్పుడు మాకు ఖర్చులకు సరిపోతున్నాయి. మేము ఎలా ఇవ్వము అనేసి చెప్పేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వలేదనమాట. అది మాత్రం మీరు గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నాయని మీరు తెలిసే అడిగారు. కానీ వాళ్ళు మీకు మాత్రం అబద్ధం చెప్పేసి తప్పించుకున్నారు. అలా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు. మీరు రిలేటివ్స్‌లోనే ఉన్నారనమాట. అంటే మన బంధువుల్లోనే. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ, మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులనేవి తీస్తారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారు? ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. మీరే గుర్తు తెచ్చుకోండి. ఈ పరిస్థితులు మనకొచ్చినప్పుడు ఎవరైనా మనతో ఉన్నారు, ఎవరు మనతో వెళ్ళిపోయారు అని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళని మాత్రం మీరు దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టండి. మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. పక్క వాళ్ళ మీద ఎప్పుడూ కూడా ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీ లైఫ్ అనేది బాగా సెటిల్ అవుతుంది. ఫ్యామిలీతోటి మీరు హ్యాపీగా రన్ అవుతారు. ప్రతి ఒక్కటి కూడా మనం ఫ్యామిలీతోటి షేర్ చేసుకుంటూ హ్యాపీనెస్ అనేది ఫాలో అవ్వండి. అలాగే మన తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా గౌరవించండి. మన తల్లిదండ్రులు గౌరవించి వారి ఆశీర్వాదం మనకు ఉంటేనే మనం ఏ వీడిలో అయినా అంటే ఏ సక్సెస్ అయినా మనం సాధించగలుగుతాం. ఏ ఫీల్డ్‌లో అయినా మనం ఒక పని స్టార్ట్ చేస్తున్నామంటే ఎప్పుడూ కూడా మన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు మన మంచి కోరే చెప్తారు. "అరే! నీకు ఇది బాగుంటుంది. ఇది బాగుండదు. ఇది చెయ్యకు" అని చెప్తే మాత్రం అది చెయ్యకండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మనం ఒక మెట్టు పైనే ఉండాలని చూస్తారు తప్ప ఒకరి కింద ఉండాలి అని చూడరు. అందుకని వాళ్ళు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే అంతా కూడా మీ లైఫ్ అంతా కూడా బాగుంటుంది. అలాగే మీకు కుదిరితే మాత్రం వీలైతే ఇంట్లో ఎప్పుడూ కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. అది కూడా చేసుకుంటే మనస్ఫూర్తిగా చాలా మంచిగా ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకొని ఆ పని స్టార్ట్ చేశారంటే మాత్రం దాంట్లో విజయం అనేది తిరుగు ఉండదన్నమాట. అంత ఫలితాన్ని మీరు చూడబోతున్నారు. ఏ పనైనా చేసేటప్పుడు మాత్రం మీరు ఫస్టే ఫలితాన్ని ఆశించకూడదు. ఆ పని చివరి వరకు చూస్తూనే వెయిట్ చేస్తేనే మనకి ఆ పనికి ఫలితం అనేది దక్కుతుంది. అందుకని మర్చిపోకుండా ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం, అలాగే ఆ దేవుడి స్మరణ అవి 2 మనకి తోడుంటే, మన మీద మనకు నమ్మకం ఉంటే జీవితంలో ఏది చేయలేమని మనం ఎప్పుడూ అనుకోవద్దు. ప్రతిదీ కూడా మనం చేయగలము అని ఉండాలి. ఎందుకంటే ముందు మన మీద మనం నమ్మకం పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఆ పనిలో సక్సెస్ అనేది అవుతుంది. తెలుసుకున్నారు కదండీ! మకర రాశి వారు ఎవరితో ఎలా ఉండాలి? ఎవరి వల్ల మనం నాశనం అయిపోతున్నాము? మన జీవితం వెనక్కబడిపోతుంది అనేది మీరు తెలుసుకున్నారు కదండీ! ఎలాంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు? ఎలాంటి వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయబోతున్నారో అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అనుకుంటున్నాం. అలాగే మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే మరికొందరు మకర రాశి వారికి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.